సెకండ్ న్యూస్ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జారీ చేసిన బాండ్లపై విచారణ జరగనుంది. 691 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. బాండ్ల జారీకి అనుసరించాల్సినటువంటి విధానంపై కూడా ఆరా తీస్తున్నారు. ఎకరాకి 55 లక్షలు సేకరించి బాండ్ల జారీకి మాత్రం 10 కోట్లు చూపించినట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిపై వేటు వేశారు. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టారు. పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ₹1, ₹2 కాదు, ఏకంగా 691 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించింది ఏసీబీ. మరి ఏపీ ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలకి సిద్ధంగా ఉంది? 691 కోట్లు కేవలం తణుకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే, మిగతా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఇందులో చోటు చేసుకున్నాయన్నది ప్రభుత్వం తాజాగా అనుమానిస్తోంది. అట్లాంటి ఆక్షేపణతో అట్లాంటి అంతర్గత ఒక విచారణ నిర్వహించింది. కేవలం అంతర్గత విచారణకు మాత్రమే పరిమితం కాకుండా అవినీతి నిరోధక శాఖ చేత కూడా దాన్ని ఎంక్వైరీ చేయించింది. ఆ మొత్తం నివేదికలో ఒక్క తణుకు నియోజకవర్గంలోనే మొత్తం 754 కోట్ల రూపాయలు 2019 నుంచి 24 మధ్యకాలంలో ఒక్క తణుకులోనే 754 కోట్ల రూపాయల బాండ్లను ఇష్యూ చేసింది. దాంట్లో అక్రమంగా 691 కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం. ఇక రాష్ట్రం మొత్తం మీద ప్రధానంగా కేవలం తణుకులో కారుమూరు నాగేశ్వరరావు పేరు అప్పుడు గట్టిగా వినిపించింది. ఇప్పుడు కూడా ఆయన్నే దీని అంతటికీ కారణం అన్నట్టుగా ఆయన్ని ఫిక్స్ చేయడానికే సిఐడి ఎంక్వైరీని వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దానికి సంబంధించి మంత్రి నారాయణ ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో దానికి ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ఈ అంశం మరొకసారి వెలుగులోకి వచ్చింది. అయితే కేవలం ఒక తణుకు మాత్రమే కాదు, విశాఖపట్నంలో కూడా, విశాఖలో అయితే ఒక మాస్టర్ ప్లాన్ 2047కి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్లో అప్పటి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ఇప్పుడు మున్సిపాలిటీ తీసేసుకుంటుంది. దానికి టీడీఆర్ బాండ్లని ఇంటర్న్ వాళ్ళకి వెనక్కి ఇస్తుంది, రెడీమ్ చేసుకునేదానికి అవకాశంగా. అయితే 2047లో రెడీమ్ కావాల్సినవి ఇప్పుడే ఈ ఇయర్లోనే 2023లోనే రెడీమ్ చేశారు. దీంతో ఇవన్నీ భారీ స్కామ్ కిందకు వస్తాయి. ఇవి కేవలం విచారణ చేసి కొంతమంది అధికారులను మాత్రమే ఫిక్స్ చేస్తే సరిపోదు. ఇందులో బాధ్యులైన వాళ్ళని గుర్తించి ఇది పూర్తిగా వాళ్ళపైన సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలన్నది. మరొకటి కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ కేవలం రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి. ప్రజా అవసరాల కోసం చాలామంది ల్యాండ్స్ని మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కానీ తీసుకున్నాయి. కానీ అక్కడ కేవలం ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళకి మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయ్యాయి. టీడీఆర్ బాండ్లు ఇష్యూ కానీ నిజంగా ప్రజాపయోగాలకి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా టీడీఆర్ బాండ్ల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక్కొక్క టీడీఆర్ బాండ్లో 1:4 ఇస్తుంటారు. కానీ అక్కడ వాళ్ళకి సాధారణంగా ఎవరైనా రాజకీయ పలుకుబడి లేని వాళ్ళకి 1:1 ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి కొంతమందికి అస్సలు జారీ చేయలేదు. కానీ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రం భారీ స్థాయిలో అవి వచ్చాయి. కాబట్టి ఎందుకు అట్లాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఆ ఇన్బ్యాలెన్స్కి కారణం ఎవరు, దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయకపోతే మళ్ళీ తిరిగి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు 1-2 రోజుల్లో నిర్ణయం రాబోతోంది. ఎందుకంటే సిఐడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇసుకకి సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు, మిగతా అన్ని మైనింగ్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో సిఐడి ఎంక్వైరీని ప్రభుత్వం ఆదేశించింది. ఆ రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా దీనికి సంబంధించి కూడా టీడీఆర్ బాండ్లకు సంబంధించి కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తే దాంట్లో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని మొత్తం దాదాపు 400 వరకు ఇట్లాంటి బాండ్లను ఇష్యూ చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళలో 400 బాండ్లో ఎన్ని అక్రమాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. సిఐడి ఏ మేరకు నివేదిస్తుంది, ఆ తర్వాత దానిపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయన్న పెద్ద ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారం సాధారణంగా మున్సిపాలిటీల్లో ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యమైన మున్సిపాలిటీస్, ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, తిరుపతి, అలాగే ప్రకాశం, నెల్లూరుతో పాటు చిత్తూరు మున్సిపాలిటీలు ఇవి ఎక్కువగా జరిగినట్టుగా భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి ప్రాబల్యం కలిగిన వైసీపీ నేతల దాని వెనుక ఉన్నట్టుగా ప్రభుత్వం అనుమానిస్తుంది. వాళ్ళందరినీ ఫిక్స్ చేసే క్రమంలో దీన్ని సిఐడికి ఇవ్వాలని భావిస్తుంది. కాబట్టి ఇదొక రాజకీయ ఆసక్తికరమైన అంశంగా, చర్చనీయాంశంగా మారిన సందర్భం ప్రస్తుతం కనిపిస్తుంది.